వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. మనము వీ క్రియేషన్స్. సో రెగ్యులర్ డ్రెస్సెస్ చూసి మీకు ఎంత బోర్ కొట్టిందో నాకు తెలియదు కానీ ఫెస్టివ్ సీజన్ కాబట్టి మీకు ఫ్యాబ్రిక్స్, లేసెస్, బీడ్స్ అన్నీ ఒకటే చోట దొరికేటువంటి షాప్ విత్ స్టిచ్చింగ్. కంప్లీట్ క్రియేషన్స్ అంటే ఆల్ అనమాట. ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి లేసెస్ దగ్గర నుంచి కంప్లీట్ స్టిచ్చింగ్ కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంటుంది. నేను అంతా కవర్ చేస్తాను ఓవరాల్ గా ఏంటి అనేది. ఇది వచ్చేసి బొటీక్ మాల్ ఉంటుంది కదా, సో దానికి బ్యాక్ సైడ్, ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది, దానికి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో అంతా దొరుకుతుంది ఇక్కడ విత్ స్టిచ్చింగ్. నేను మీకు అన్ని చూపిస్తాను. ఆన్లైన్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మనం చూపించేది ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి షేర్ చేయండి. లేసెస్ కానీ కావాలనుకున్న కొరియర్ చేసేస్తారు. చుట్టుపక్కల కేపీహెచ్పి లేదా కుకట్పల్లి ఉన్న వాళ్ళైతే మాక్సిమం విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా కస్టమైజేషన్కు సంబంధించింది కాబట్టి దగ్గరుండి మీరు ఫిట్టింగ్ ఇచ్చి చేయిస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ లేస్ కానీ ఫాల్ కానీ పీకో కానీ ఎవ్రీథింగ్ సెట్ చేసి కూడా ఇస్తారంట. మొత్తం ఇక్కడే ఉంటుంది సర్వీస్. సో నేను మీకు ఫస్ట్లీ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను అండ్ ఆ తర్వాత లేసెస్ కూడా బండిల్ వస్తుంది కదా మనకి యూజువల్గా అయితే ఇట్లా బండిల్ వస్తుంది కదా, బండిల్ తీసుకోవాలి ఏదైనా షాప్కి వెళ్ళామంటే. బట్ ఇక్కడ మీకు 1 మీటర్ అయినా సరే ఇచ్చేస్తారు. జనరల్గా ఒక బండిల్లో మనకి సారీకి సరిపడా వస్తుంది టోటల్గా మీటర్స్, విడిగా ఇవ్వరు. వీళ్ళు 1 మీటర్ కూడా ఇస్తారంట. ఇట్లా మగ్గం వర్క్ చేసినవి ఉన్నాయి రా సిల్క్ మీద, అండ్ ప్యూర్లీ కట్ వర్క్తో వచ్చినవి ఉన్నాయి, బీడ్స్ మీద వచ్చినాయి, నెట్ తోటి మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. ఇవంతా కూడా మీకు చూపిస్తాను. మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది ఐడియా మీకే వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు లాస్ట్ వరకు చూడొచ్చు. పళ్ళు హ్యాంగింగ్స్ కానివ్వండి, కంప్లీట్ థీమ్ వైజ్ అనుకోవచ్చు మీరు. ఇంకా దుప్పటాస్కి కానీ, లెహెంగాస్కి కానీ, శారీస్ బ్లౌజెస్కి కానీ మొత్తం వీళ్ళు ఇక్కడ చేయించేస్తారు. స్టార్టింగ్ విత్ మనము ఫ్యాబ్రిక్స్ చూద్దాము. ఇది వచ్చేసి ప్యూర్లీ టిష్యూ బేస్లో వచ్చిందండి. చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఇది. ఆల్ ఓవర్ సీక్వెన్స్ కర్దానా వచ్చేస్తుంది. మల్టీ కలర్ సీక్వెన్స్ అండ్ మల్టీ కలర్ కర్దానా. వీటిలో కూడా ఫ్యాబ్రిక్స్లో 1 మీటర్ అయినా ఇస్తారు, మీకు 1/2 మీటర్ అయినా సరే ఇస్తారు. జనరల్గా ఇలాంటి వాటికి లెహెంగాస్కి అయినా మ్యాచ్అప్ చేసుకుంటారు, లేదా బ్లౌజ్కి అయినా సరే సెట్ చేసి మీరు చేయించుకోవచ్చు. ఇది ఈ స్టైల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్లో స్పేస్ సిల్క్లో వచ్చింది ఆల్ ఓవర్. ఇది ఇలాంటివి బ్లౌజెస్కి బాగుంటాయి. సో మీకు ఐడియా లేకపోయినా కూడా ఏదైనా శారీ తెచ్చుకున్నా కూడా ఎలా సెట్ అవుతుందో కూడా వీళ్ళే చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ బొటీక్ మనకి థాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఏది సెట్ అవుతుందో వీళ్ళకి ఇంకా ఐడియా ఉంటుంది మనకన్నా కూడా. ఆప్షన్స్ అనేవి ఇదిగోండి. ఇదైతే చాలా బాగుంది. ప్యూర్లీ ఇది ఫ్యాబ్రిక్ చినాన్ స్టైల్లో ఉంది. లైట్ కలర్, వెరీ డీసెంట్ షేడ్లో. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది. నేను మోడల్స్ చూపిస్తున్నాను, మీకు దేనికి సెట్ అవుతుంది లేకపోతే ఏది కావాలని ఇంకా మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఇది ఒక వెరైటీ. అండ్ ఇవన్నీ కూడా ఇవి బీడ్స్తో వచ్చింది. లెహెంగాస్కి బాగుంటుంది అనమాట. ఎక్కువ మనం ఇలాగే మగ్గం చేయించాలంటే ఇంక ఎంత కాస్ట్ అవుతుందో. ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఫెస్టివల్కి ఏదైనా అవుట్ఫిట్ రెడీ చేయాలి అనుకుంటే మీరు రిఫరెన్స్ పిక్స్ ఉంటాయి కదా, అలా అయినా పట్టుకొని వస్తే దానికి ఏది సెట్ అవుతుందో కూడా చేయించేస్తారు. పిక్స్ ఓకే. మనకు ఆల్రెడీ కస్టమర్కి స్టిచ్చింగ్ చేయించినవి బ్లౌజెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. ఇది విత్ కట్ వర్క్ వచ్చిందండి కింద బీడ్స్ తోటి. టిష్యూ లెహెంగాస్కి లేదా శారీకైనా, అఫ్ కోర్స్ శారీకి అయితే కొంచెం హెవీ ఫీల్ అవుతారేమో కానీ బ్లౌజెస్కి లెహెంగాస్కి బాగుంటుంది. దీనికి ప్లెయిన్ శారీ. ఎస్, ఇదండి సెట్. ఇది ఆర్గాన్జాలో, సాఫ్ట్ ఆర్గాన్జా. ఇదేమో శారీ, ఇదేమో బ్లౌజ్. చాలా బాగుంటుంది కదా, పార్టీస్కి వెళ్ళేటప్పుడైనా సెట్ అయిపోతుంది. ఇది 1 మోర్ టిష్యూ ఆల్ ఓవర్. బ్లౌజెస్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇవి. వీటికి ఏదైనా శారీ మ్యాచింగ్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ దొరికేస్తాయి. ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్లెయిన్లో, లేదా లైట్ బూటీస్ వచ్చి కూడా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, అలా అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ మోస్ట్లీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్. ఇదేమో నెట్టెడ్ మీద వచ్చింది. ఆర్ యోక్ పార్ట్స్కి అయినా బాగుంటుంది. కిడ్స్ ఫ్రాక్ డిజైన్ చేయడానికైనా లేదా లెహెంగాస్ డిజైన్ చేయడానికైనా బ్లౌజెస్గా చేయించేసుకోవచ్చు. ఎస్, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్ ఓవర్ వచ్చింది. చాలా క్యూట్గా ఉంది అసలు డిజైన్ అయితే. బ్లౌజ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. దీంతో కస్టమర్ ఎవరో ఆర్డర్ చేయించుకున్నారంట ఇదే ఫ్యాబ్రిక్తో. దీనికి ఇంకా ఇలాగే కాకుండా కొంచెం యాడ్ ఆన్ చేశారు. వావ్, చాలా ట్రెండీగా ఉంది డిజైన్. ఇది మనకి ఫ్యాబ్రిక్ ఇదోండి ఇక్కడ పక్కన పెట్టాను. యాక్చువల్ ఫ్యాబ్రిక్ అయితే ఇది. దీనికి ఎక్స్ట్రాగా బీట్స్ లేస్ యూజ్ చేశారు, షార్ట్ స్లీవ్స్. అండ్ బ్యాక్ ఏమో
జిప్ ఇచ్చారండి. ఇదైతే ఫుల్ ట్రెండీగా ఉంటుంది. అండ్ ఈ బార్డర్ని తీసుకొని కింద అటాచ్ చేస్తారు. ఇది కంప్లీట్ దీంతో డిజైన్ చేసింది. దీంట్లో యూజ్ చేసిన లేస్ ఇది. మీరు ఇలాగే చేయించుకోవాలని లేదు, జస్ట్ ఒక ఐడియా. అండ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్, ఇది స్ట్రెచబుల్ వస్తుంది ఫుల్. ఇప్పుడు స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మీకు ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు డిజైన్ చేయించుకుంటే మీకు కావాల్సిన మోడల్ చేయించుకోవచ్చు. దీంట్లోనే ఇది బ్లౌజ్, ఇంకొక కలర్ బ్లాక్, ప్యూర్ బ్లాక్. ఇదేమో వైన్. మగ్గం వర్క్స్ కూడా కస్టమైజేషన్ ఉంటుందండి. మొత్తం స్టిచ్చింగ్ ఫెసిలిటీ అన్నాం కాబట్టి ఇంకా మీకు మగ్గం వర్క్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ మగ్గం వర్క్ చేయించింది వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద. క్యూట్ గా ఉంది. ఫ్రాక్, ఓకే ఫ్రాక్ యూజ్ చేసింది. ఇదేమో ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ ఏమో ఇది బ్యాక్ నెక్. ప్రెటీగా ఉంది, చాలా ప్రెటీగా ఉంది. దాన్ని బట్టి ఎస్ ఇదండి. ఇది యాక్చువల్గా కస్టమర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారంట, దాని ప్రకారం వీళ్ళు చేయించింది ఇది. ఓకే, యాక్చువల్గా ఇది బ్యాక్గ్రౌండ్ వీవింగ్ తోనే వచ్చింది, వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రాగా మగ్గమగ్ చేయించుకున్నారు. సో దీనికి ఏది సెట్ అవుతుందో కూడా వీళ్ళే సజెస్ట్ చేస్తారు ఇక్కడ. దాన్ని బట్టి మీరు ఏమైనా థాట్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా థాట్ ఉన్నా యాస్టిస్ చేసేస్తారు. ఇది ఫ్యాబ్రిక్. అండ్ ఆల్రెడీ మనం చూపించిన ఫ్యాబ్రిక్స్ లోనే ఇది కస్టమైజ్ చేసిన బ్లౌజ్. హ్యాండ్ కి లేస్ అటాచ్ చేశారు, ఆల్ ఓవర్ వచ్చింది. ఇలాంటి వాటికి ప్లెయిన్ శారీస్ కి సెట్ అయిపోతుంది, లేదా చిన్న చిన్న బుటీస్ వస్తాయి కదండి, ఆ శారీస్ కైనా బాగుంటుంది. అండ్ లెహెంగాస్ కి కూడా సెట్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లెహెంగా లేదా హాఫ్ సారీ లాగైనా సరే. ఇది ఇక్కడ మనకి బొటిక్ లో స్టిచ్ అయిన పీసే. సో లేసెస్ అనేవి నేను చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజ్ ఉంది, చినాన్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ తో. మెయిన్ అయితే దీనిలో కాన్సెప్ట్ ఇదే. బ్యాక్ లేస్ చూసారా, ఇది ఎక్స్టర్నల్ గా మనకి వేసిన లేస్. జస్ట్ 1 మీటర్ తో ఇది డిజైన్ చేశారంట. బ్యాక్ ఆల్ ఓవర్ వస్తుంది, హ్యాండ్స్ కి కూడా వస్తుంది లేస్. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ సో ఇది వచ్చేసి మనకి స్టిచ్ అయిన లెహెంగా అండి. ఫ్యాబ్రిక్స్ చూపించాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్ ని ఎలాగ స్టిచ్ చేయించవచ్చు అనేది కూడా డౌట్ ఉంటుంది. సో కొంతమందికి వేరే వాళ్ళు వేసుకున్నది లేకపోతే ఆల్రెడీ డిజైన్ చేసినదే లుక్ బాగా అనిపిస్తుంది రాదర్ దాన్ ఆ ఫ్యాబ్రిక్స్. మీకు అందుకు ఒక అవుట్ఫిట్ లుక్ చూపిస్తున్నా. ఇది విడిగా ఫ్యాబ్రిక్, ఇది కూడా విడిగా ఫ్యాబ్రిక్. ఇక్కడ కుందన్స్ లాగా వచ్చాయి కదా, ఇవి కూడా మనకి విడిగా తీసుకొని లేస్ అన్నమాట. ఆ లేస్ కూడా ఇక్కడే ఉంది, నేను చూపిస్తాను. ఆ లేస్ ని అటాచ్ చేశారు, రౌండ్ గా వస్తుంది. అండ్ హిప్ దగ్గర కూడాను ఇలా ఆపిల్ కట్ స్టైల్లో తీసుకున్నారు. షార్ట్ స్లీవ్స్. లెహెంగా ఏమో, దుపట్టా ఏమో టిష్యూ. అండ్ ఇదంతా లెహెంగా. సో ఇది వచ్చేసి మీకు కింద కావాలన్నా కూడా లేస్ అటాచ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం గ్రాండియర్ లుక్ చేయడానికి దీన్ని, లేదా యాస్టీస్ అయినా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ యూజ్ చేసిన లేస్ ఇదే, ఈ లేస్ అన్నమాట. ఇది సేమ్ అదే సింగిల్ లేయర్ మీద మనకి ఇలా కనిపిస్తుంది యాస్టీస్ సేమ్. దీంట్లో మీకు ఇన్ఫాక్ట్ ఇంకో కలర్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ కలర్ ని బట్టి మనం ఇలా లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో లావెండర్ కలర్ లో వస్తుంది. సో ప్లెయిన్ శారీస్ కైనా, లేదా ఆల్రెడీ వీవింగ్ లో వచ్చిన దానికి ఇంకొంచెం లుక్ మార్చడానికి మనకి ఇలా లేస్ అటాచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్, లేస్, దుపటాస్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ కానీ దొరుకుతుంది మీకు 1 to 1. అందుకే ఓవరాల్ గా చూపిస్తాం. ఒకటండి స్టిచ్చింగ్, ఒక ఫినిషింగ్ కూడాను మనకి మాట్లాడుతున్నాం కదా. మెయిన్లీ ఇక్కడ వచ్చేసి ప్రతిదీ ఇంటర్లాకింగ్ ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మనకి గుచ్చుకోవడం కానీ, పోగులు రావడం కానీ, స్టిచ్చింగ్ ఊడిపోవడం కూడా ఏమీ ఉండదు ఇది. అండ్ దీంతో పాటు ఈ లెహెంగా కింద పీసింగ్ అంటాము, ఇలా మనకి కాళ్ళకు తట్టుకోకుండా. జనరల్గా లెహెంగాస్ వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ ఇవి కింద ఇది రావడం వల్ల, పట్టి రావడం వల్ల మనకి ఫ్లేయర్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ యొక్క ఫినిషింగ్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఫ్యాబ్రిక్ అయితే ఒకలా స్టిచ్ చేయాల్సి ఉంటుంది, ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొకలా. కాబట్టి బేస్డ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ యొక్క టెక్నిక్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అది ఒకటి. లేస్ అండి, లేస్ అంటే జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే ఇలా సన్నగా వచ్చేసి మగ్గం వర్క్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ దర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఈ ఒక్క లేసెస్ లోనే. ఇక్కడ మనకి శాంపుల్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు ఆల్రెడీ. ఆర్గాన్జాలో ఉంటాయి, నెట్టెడ్లో ఉంటాయి, రా సిల్క్ లో ఉంటాయి. ప్రతి మోడల్లో మనకి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చేయించింది విత్ సీక్వెన్స్ వర్క్. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ నెట్, సారీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లేస్. అసలు మనకి సారీ మీదకి ఏమన్నా పెట్టినా కూడాను కనిపించదు.
ఎస్. సో డ్రెస్సెస్కైనా శారీస్కైనా ఎక్కువ సైజ్ ఎక్స్టెన్షన్స్కి ఇది యూస్ చేసుకుంటూ ఉంటారంట, వాడుకోవచ్చు. కంప్లీట్ బండిల్ ఇలాగా. ఇది బండిల్ తీసుకోవాలని కూడా లేదు, మీరు 1 మీటర్ అయినా హాఫ్ మీటర్ అయినా ఇచ్చేస్తారు. ఇది ఒకటి. అండ్ ఇది కూడా మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లోనే హెవీ కంప్లీట్. ఎక్కువ ఇది దుప్పటాస్కి కానివ్వండి, లేదా మోస్ట్లీ కింద లెహెంగాస్కి యూస్ చేస్తూ ఉంటారు. లెహెంగా, ఇప్పుడు ఆ లెహెంగా ఉంది చూసారా, దానికి ఇంకొంచెం లెంత్ ఏమైనా ఎక్స్టెన్షన్స్ కావాలి అనుకున్నా కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. లుక్ ఇంకా బాగా గ్రాండ్గా వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఎటువంటి వర్క్ లేదు కదా, ఓన్లీ వీవింగ్ వచ్చింది. అదే ఇలాంటివి యూస్ చేసామంటే ఏదో ఒక బార్డర్ దానికి వచ్చిన ఫీల్ వచ్చేస్తుంది, ఇంకొంచెం ఎలివేట్ అయిపోతుంది లుక్ కూడా. దీంట్లోనే ఇంక ఇప్పుడు మనం ఇది కట్ చూసాం కదా, ఇది కంప్లీట్ బండిల్. దాంట్లో వన్ మోర్ డిజైన్, బండిల్ ఇలా వస్తుంది మనకి రావడం. అయితే దీంట్లోనే కొంచెం హెవీ మిర్రర్ వర్క్, అదేమో హెవీ పర్ల్ వర్క్ వచ్చింది. సో మీకు తగ్గట్టు ఆ ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లోనే కొంచెం డీసెంట్ పర్ల్ వర్క్ వచ్చింది. ఏదైనా ఫ్యాన్సీ శారీస్కి, ప్లెయిన్ శారీస్కి చాలా చాలా బాగుంటుంది. ఇదైతే క్లాసీగా ఉంటుంది లుక్. ఇది కూడా బండిల్, మీకు ఓన్లీ హాఫ్ మీటర్ అయినా 1 మీటర్ అయినా తీసుకోవచ్చు. ఇది యాంటిక్లో వచ్చింది. ఎస్, ఇంకొంచెం ఇది మోతీస్ టైప్లో ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ లాగా, కానీ ఇంకొంచెం ఎలివేట్ ప్లెయిన్ బ్లౌజెస్కి ఇది కొంచెం ఎక్స్టెన్షన్ లాగా. ఓకే, సింగిల్ ఇలా కట్, బటర్ఫ్లై కట్. సో ఇది వచ్చేసి మీరు చూసే ఉంటారు కదా, చిన్నపిల్లల డ్రెస్సెస్ మీద ఎక్కువగా అక్కడక్కడ అటాచ్ చేసి పెడుతూ ఉంటారు. సో అవి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో కట్ చేసో, లేకపోతే వాళ్ళు మగ్గం వర్క్ చేయించినవి. ఇక్కడ మనకి వచ్చేసి ఫినిషింగ్ కటింగ్ అంతా పర్ఫెక్ట్తో లేసే వచ్చింది. మీరు ఇది సింగిల్ అయినా తీసుకోవచ్చు. ఒక పాప డ్రెస్ డిజైన్ చేయాలి, ఒక 4 కావాలంటే ఆ 4 ఇస్తారు, దానికి తగ్గ ప్రైసే ఛార్జ్ చేస్తారు. లేదు మీకు బండిల్ లేదా 1 మీటర్ ఇలా తీసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడాను ప్లెయిన్ శారీస్కి, మనకి ఏదైనా శారీ ఉంది అనుకుంటే దాని మీదకి పెట్టేస్తే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. ఎంత ఎలివేట్ అయిపోతుందో లుక్ అయితే. ఇప్పుడు ఇది ప్లెయిన్ చూసారు, ఇది ఇలా పెడితే ఎంత బాగుందో చూడండి. అసలు ఏదో ఒక డిజైనర్ శారీ కొన్న ఫీలే వచ్చేస్తుంది. దీంట్లోనే ఈ ఫ్లవర్ కటింగ్ డిఫరెంట్. ఇలాంటివి ఇప్పుడు మనం చూపించింది ఒక సింగిల్ 2-3 డిజైన్స్ కదండి, 20+ డిజైన్స్ ఉన్నాయంట. 3D స్టైల్లో వస్తుంది, ఫీల్ అవ్వచ్చు మనము. మీకు ఏదైనా పిక్చర్స్ కావాలన్నా, లేకపోతే ఇంకా మోడల్స్ చూడాలి అనుకున్నా జస్ట్ ఒకసారి పింగ్ చేసేయండి. ఇప్పుడు మనం చూసిన హాఫ్ వైట్లోనే ఇది సింపుల్ క్యూట్ డిజైన్. ఎక్కువగా ఇలాంటివి బ్లౌజెస్కి లేదా కిడ్స్ లెహెంగాస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది 1 మోర్ స్టైల్. ఇది మల్టీ, ఇంకా వర్క్ ప్లస్ కలర్స్ వేరు అండి. ఇది ఇంకా రెగ్యులర్గా శారీస్కి, పట్టు శారీస్కి అయినా, ఫ్యాన్సీ శారీస్కి అయినా. సో మీరు ఏదైనా శారీ తెచ్చుకుంటే వీళ్ళే ఇక్కడ మ్యాచింగ్ కూడా చేయించేస్తారు. ఇది ఇంకా బ్రాడ్గా వచ్చింది కొంచెం. ఇది కూడా లెహెంగాస్కే బాగుంటుంది మోర్ దాన్ బ్లౌజెస్, ఎందుకంటే టర్నింగ్ మనకి బ్లౌజెస్ అంత అవ్వదు. అదే లెహెంగాకి అయితే ఫ్లేర్ వస్తుంది కాబట్టి ఫ్లేర్కి చేయించుకోవచ్చు. అండ్ దుప్పటాకి ప్లెయిన్ దుప్పటాస్ ఉంటాయి కదా, వాటికైనా సరే ఇది మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. సో సింపుల్ దగ్గర నుంచి హెవీ ఉన్నాయి. ఇదైతే ఇంకా బండిల్ ఇలా వచ్చేస్తుంది. ఎక్కువగా ప్యాటర్న్ బ్లౌజెస్కి ఇది యూస్ చేసుకోవచ్చు. ఇంకా మగ్గం వర్క్ వద్దు, మాకు ఏం వద్దు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా బ్లౌజ్కి హైలైట్ చేయొచ్చు అనమాట. ఎస్. సో ఇది వచ్చేసి ఇది మనకి ఎక్కువ బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ పళ్ళుకి యూస్ చేసుకోవచ్చు అంట, ఎందుకంటే ఇలా కంప్లీట్ ఇలా కవర్ అయిపోతుంది కదా హ్యాండ్ దగ్గర చుట్టూ, నీట్గా మగ్గం వర్క్ లుక్కే వచ్చేస్తుంది యాజ్. మీకు బండిల్ తీసుకోవాలనుకున్నా, లేదా శారీ మొత్తానికి, లేదా సింగిల్. ఇది ఆల్రెడీ ఎవరో యూజ్ చేసేసారంటే తీసుకున్నారు, పర్చేస్ చేశారు, మనకి లిమిటెడ్గా ఉంటుందిలేండి ఆఫ్ కోర్స్. మీరు వచ్చి తీసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హెవీగా స్టోన్స్లో వచ్చింది, చాలా హెవీగా ఉంటుంది. కంప్లీట్ ఫ్యాన్సీ మెటీరియల్, నెట్టెడ్ స్టోన్ కూడా హెవీగా వస్తుంది, పెద్ద సైజ్ స్టోన్స్. బండిల్ అయితే ఇది. అండ్ ఇదేమో ప్యూర్లీ రా సిల్క్ మీద వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పట్టు శారీస్కి 1 సైడ్ దుప్పటా చేస్తున్నారు కదా, వాటికి ఎక్కువ లేసే హైలైట్ అనమాట. మోర్ దాన్ దుప్పటా లేసే హైలైట్ చేస్తున్నారు. సో చాలా బ్రాడ్ లుక్ వస్తుంది. మీరు ఎంత దగ్గరగా చిన్నగా ప్లీట్స్ వేసుకున్నా ఇది బాగా కనిపిస్తుంది. ఇది కంప్లీట్ బండిల్ ఇది. అండ్
ఇది కూడా ఇదైతే శారీకి ఈజీగా వచ్చేస్తుంది, పట్టు శారీకైనా. ప్యాస్టల్లో కలర్స్లో ఉన్నాయి, లైట్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఇదేమో రా సిల్క్ మీద వచ్చింది. ఇది కూడా కట్ వర్క్ గోల్డ్ కలర్. ఇంకా దేనికైనా మ్యాచ్ అయిపోయేలాగా ఏ పట్టు చీర కలర్ తెచ్చుకున్నా ఇది సెట్ అయిపోతుంది. ఇది బ్లూ కలర్. ఇది రా సిల్క్ మీద వచ్చింది. మళ్ళీ సింగిల్ ప్యాచ్ వైజ్. ఇదేంటంటే ఫ్లవర్ షేప్ కదా అండి, మనకి సింగిల్ ప్యాచ్ లాగానే తీసేసుకోవచ్చు. ఇది ఈ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇదేమో బ్లాక్ కదా, వైట్ ఉంది, గోల్డ్ కూడా ఉంటుంది. కంప్లీట్ బ్లాక్. ఇది మీకు మల్టీ కలర్ కాకుండా కంప్లీట్ బ్లాక్ కూడా వచ్చేస్తుందంట. సో ఇది ఒక స్టైల్. మనకి కుకట్పల్లిలోనే అండి, మీరు ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ షాప్ లో కూడా మనకి సింగిల్ పీసెస్, సింగిల్స్ ఇవ్వరు. మెయిన్ అదే, సింగిల్ ఇవ్వరు. ఇది మీకు ఇది బాగా ఫెచ్చింగ్ పాయింట్. ఇదైతే ప్యూర్ మగ్గం వర్క్ లో. వావ్ ఎంత బాగుందో ఇది. రియల్ గా దట్ టు పాస్ట్ కలర్స్ లో వచ్చాయి కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఇది 4 కలర్స్ బండిల్ అయితే ఇది. ఇదేమో యాంటిక్ లో వచ్చిందండి. ప్రతిగా ఉంది. ప్యూర్లీ మగ్గం వర్క్, మొత్తం జర్దోసి అండ్ చిన్న చిన్న పర్ల్స్ సీక్వెన్స్ యూస్ చేశారు విత్ కట్ వర్క్. ఇది ఈ లేస్ తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఎక్కడ స్టిచ్ చేయించాలి, శారీకి కానీ బ్లౌజ్ కి కానీ అనుకుంటే ఇక్కడే ఉంటుంది మనకి ఫెసిలిటీ అంతా. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇందాక వైట్ చూపించాను, మీకు గుర్తుందో లేదు ఇందాక, దాంట్లోనే ఇది పీచ్ కలర్. ఇప్పుడు దీన్ని ఒక శారీ మీదకి పెట్టి చూద్దాము, లేదా బ్లౌజ్ మీదకి పెట్టి చూద్దాము ఎలా యూజ్. నేను చూపించాను కదండి లేస్, దీన్నే ఆల్రెడీ యూజ్ చేసాం శారీ మీద. మీరు లుక్ చూడండి. ఇది శారీ మనకి ఇలా కట్టు చెంగు లాగా వస్తుంది కదా, ఇది కింద బార్డర్. ఇదేమో పళ్ళు అంటాం కదా, సారీ బార్డర్ కాదు, పళ్ళుకి వేసింది. పళ్ళు కన్నా మనకి ప్యాచెస్, బాక్సెస్ అంటే సింగిల్ ఫ్లవర్ తీసుకొని ఇక్కడ ఇంకా యాడ్ ఆన్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందంట దీనికి, కంప్లీట్ ఫినిషింగ్ అవ్వలేదు. సో మీకు ఏదైనా ఇలాంటి స్టైల్లో స్టిచ్చింగ్ కావాలి, లేదా ఇలాంటి స్టైల్స్లో వర్క్ కావాలి అనుకున్నా మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. కలర్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా క్రియేటివ్ థాట్స్ ఉన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ప్యాచెస్ అండి, సో నేనైతే కొత్తగా వింటున్నాను ప్యాచెస్ని కూడా సెపరేట్గా మనకి ఇలా సేల్ చేస్తారు అని. జనరల్గా బొటీక్లో కానీ అట్లా వెళ్తే అసలు ఎక్కడ కూడా దొరకవు. బొటీక్ అనే కాదు, హోల్సేల్ షాప్కి వెళ్ళినా మీరు తెచ్చుకోలేరు ఈ కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్యాబ్రిక్లో మనకు వస్తాయి కదా ఇలాంటి వర్క్స్ వస్తాయి జనరల్గా, ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసి వీళ్ళు విడిగా సేల్ చేస్తున్నారు. మళ్ళీ చూడండి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ ఉంటుందో. సో దీంట్లో కూడా ఇంత చిన్న మోటివ్స్ దగ్గర నుంచి మనకి ఇంత పెద్ద సైజు ప్యాచెస్ వరకు ఉన్నాయి. మీరు ఈ ప్యాచెస్ని బేస్డ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చి మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంది అనుకున్నా, లేదా ఇక్కడ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా, దాన్ని బట్టి మీరు ఇలా ప్యాచ్ చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలాంటివి ఏంటంటే పిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఇది చిన్న ఫ్రాక్ క్యూట్గా డిజైన్ చేయాలి అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. ప్యాచ్ ఇది తీసుకొని అలా చుట్టూ రౌండ్ ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇది చూడు అసలు ఎంత మల్టీ కలర్, ఎంత బాగుందో. ఇది ఒకటి. అండ్ ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాము శారీ మీదకి, అదే సింగిల్ కటింగ్ లో. ఇది బ్లాక్ కలర్, ఇదైతే ఫుల్ ట్రెండింగ్. బ్లాక్ లోనే మీకు ఎన్నో ఉన్నాయి. అఫ్ కోర్స్ దీంట్లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇది ఒకటి. ఇది ఫ్యాబ్రిక్ విడిగా కొనాలంటే మనకి మీటర్ 3000 రూపీస్ పడుతుందండి. అలాంటిది వీళ్ళు కొన్ని దాన్ని మళ్ళీ కటింగ్ చేయించారు. ఇప్పుడు ఈ ఒక్క డిజైన్ లోనే ఇవన్నీ కలర్స్. ఇది ఒక కలర్, మళ్ళీ ఇది ఒక కలర్, ఇది క్రీమ్ షేడ్ లో వస్తుంది. సో దీంట్లోనే మళ్ళీ గోల్డ్ కలర్, ప్రతి దాంట్లో డిజైన్స్ కలర్స్. ఇదేమో వైట్ కలర్ లో వచ్చింది. లేస్ ఇవన్నీ కామన్ కానీ, బట్ ఇవైతే మనకి వెరీ రేర్ కాదు, అసలు ఎక్కడ దొరకవు. ఈ కాన్సెప్ట్ వీళ్ళే తీసుకొచ్చారు. ఇదైతే ప్యూర్లీ థ్రెడ్ వర్క్ లో వచ్చింది. ఇంక ఇది లేస్ అండి. దీన్ని కూడా మీకు కటింగ్ లేదా ఇలాగే తీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు ఏదన్నా బ్లౌజ్ మీదకి. ఇదైతే ప్యూర్లీ థ్రెడ్ వర్క్, కటింగ్ చేయించింది. ఆ షేప్ మీద కట్ చేస్తారు. ఇది కూడా మల్టీ కలర్ సీక్వెన్స్ వచ్చింది. ఇది సీక్వెన్స్ ప్లస్ థ్రెడ్. ఇదేమో ప్యాచ్ లాగా వేసేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ప్యాచ్ వేసేసుకోవచ్చు సింపుల్ గా. మీకు ఏదైనా ప్లెయిన్ డ్రెస్ ఉన్నా దాని మీదకైనా దాన్ని ఇంకా హైలైట్ చేయొచ్చు దీంతో. ఎస్ ఇదండి. ఏ స్టైల్? ఏ స్టైల్? 3D స్టైల్. ఓకే 3D స్టైల్ కావాలనుకున్నా ఇలా మనకి దీని మీద కాదండి. సో జనరల్గా ఇలాంటి వాటి మీదకి ఇంకా 3D లుక్ కావాలనుకుని ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది. ఇంకా మీ థాట్స్ అనమాట, మీకు ఎన్ని థాట్స్ ఉన్నాయో అదన్నీ కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ హ్యాంగింగ్స్ అండి, ప్యూర్లీ హ్యాంగింగ్స్. అది బ్లౌజ్కైనా శారీకైనా కింద మనకి పళ్ళుకైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను అన్ని మోడల్స్ ఇక్కడ పెట్టేశాను. ఇలాంటి స్టైల్స్లో ఉన్నాయి, టాజల్స్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. అండ్ ఇవైతే మల్టిపుల్ బ్లౌజెస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే బ్లౌజ్ వెనకాల థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసుకోవచ్చు.
దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ మనకి యాంటిక్ ఫినిష్లో కానీ పర్ల్ స్టైల్లో కానీ వైట్లో కానీ గోల్డ్లో కానివ్వండి. ఇట్లా ఇదొక సెట్. అండ్ ఇవి వచ్చేసి ఇది కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సింగిల్ అయినా తీసుకోవచ్చు, ఇలా సెట్ అయినా తీసుకోవచ్చు. రావడం అయితే మనకి బండిల్ వచ్చేస్తుంది. ఇవి శారీకి కూడా ఎక్కువ కింద మనకి పళ్ళు ఉంటుంది కదండి, దానికి దగ్గర యూస్ చేసేయచ్చు. మీరు ఈ బండిల్ తీసుకొని శారీ కలర్కి తగ్గట్టుగా అక్కడక్కడ పెట్టేసేయచ్చు ఇవి. అండ్ ఆఫ్ కోర్స్ ఇవైతే ఇంకా బ్లౌజెస్కి వెనకాల టాజెస్ లాగా పెట్టేసుకోవచ్చు. అండ్ లేదా అనుకుంటే మీరు కిడ్స్ లెహెంగాస్కి కానీ టాజెస్ ఉంటాయి కదా, లెహెంగాకి టాజెస్ దానికి కూడా యూస్ చేయొచ్చు. ఇవి ఒక స్టైల్. ఇక్కడ కొన్ని ఆల్రెడీ పెట్టేశాము. లాంగ్ లెంత్ ఇవేమో ఎక్కువగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అన్నా కూడా లెహెంగాకి మనకి నాడా ఉంటుంది కదా, దానికి యూస్ చేస్తారు ఇలాంటివి అయితే. ఇవైతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా. దుప్పటాకి కూడా పెట్టేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా అవే కలర్స్ డిజైన్స్. ఇవి మాత్రం సారీ పళ్ళు టాజల్స్ అండి. మనకి స్టార్టింగ్ 30 రూపీస్ ఉంటుంది. 12 వచ్చేస్తాయి, అంటే ఒక డజన్ టాజల్స్ వస్తాయి. మీకు దగ్గరగా కావాలంటే ఇలా రెండు తీసేసుకోవచ్చు, లేదా కొంచెం దూరంగా అనుకుంటే ఓకే. మల్టీ కలర్ ఉన్నాయి, సింగిల్ కలర్లో కూడా ఉన్నాయి. ఇది సెట్ బాక్స్. అండ్ ఇవి కూడా ఇంకొన్ని స్టార్టింగ్ 30 రూపీస్. సో ఇది ఒక స్టైల్ అండ్ ఇది ఇంకొక స్టైల్. ఎస్, ఇంకా ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. కాకపోతే లిమిటెడ్గా వాట్ ఎవర్ అవైలబుల్ అనేది చూపిస్తున్నాం అంతే. దాంట్లో ఇంకా డిజైన్స్ అలా కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్గా మనకి వీ క్రియేషన్స్లో మాత్రమే దొరికేటువంటి వెరైటీ అండి. నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు అసలు. మనం ఎక్కడైనా చూసుంటాము, బట్ అవి ఎక్కడ దొరుకుతాయో మనకు అది తెలియదు. సో అటువంటి వెరైటీ ఇది. ఎంత క్యూట్గా ఉంది. మెయిన్లీ ఇది ఈ ఎలిఫెంట్ డిజైన్ యాంటిక్లో వచ్చింది. చాలా క్యూట్గా ఉంది. ఇది దేనికి అంటే చిన్న హుక్ ఇచ్చారు కదా మనకి బ్లౌజ్కి హ్యాంగింగ్. బ్లౌజ్కి కింద మనకి ఇలా హ్యాంగింగ్ వస్తుంది కదా స్లీవ్ దగ్గర, అక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదా మీకు పళ్ళుకి మేజర్లీ ఇప్పుడు కొంచెం రిచ్గా శారీని చేయడానికి ఇవి పళ్ళుకి యూజ్ చేస్తున్నారు. ఇది గోల్డ్ అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ సిల్వర్ కూడా ఉంది. సిల్వర్ ఉంది. పట్టు చీరలకు అయితే గోల్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్సీ శారీస్కి అయితే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మోడల్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇది ఎలిఫెంట్లోనే స్టోన్ వర్క్ వచ్చింది, కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఇది కుందన్ లేదా ఎనామిల్. సో అట్లా ఇవేమో ఫ్లవర్ షేప్ వచ్చాయి. ఇవి నాట్ జస్ట్ బ్లౌజ్ అండి మనకి, లేదా ఏదైనా టాప్ ఉంది అనుకున్నా, లెహెంగా ఉంది అనుకున్నా, ఫ్రాక్ ఉంది అనుకున్నా, దానికి నెక్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్ మీద ఎక్కడైనా అక్కడక్కడ మోటివ్స్ లాగానే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఎలా యూస్ చేసుకుంటారు, ఏదైనా రెఫరెన్స్ తెచ్చుకొని. జనరల్గా కొంతమంది ఏంటంటే ఇలాంటివి గోల్డ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా మనీ. సో ఆఫ్ కోర్స్ కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు, దానికి ఇమిటేషన్గా మనకి ఇవి వచ్చాయి లోకల్గా. ఇవి లోటస్ అండి, చిన్న లోటస్ ప్రెట్టీగా ఉంది. అక్కడక్కడ స్టిచ్చింగ్ అయినా చేయించేసుకోవచ్చు, ఎందుకంటే మనకి హుక్ లాగా ఇచ్చారు. లేదా ఓన్లీ హ్యాంగింగ్ లాగానే పెట్టేసుకోవచ్చు. చిన్ని లోటస్. ఇదేమో క్యూట్ కుందన్లోనే బర్డ్. ఇవన్నీ ప్రతి దాంట్లో మనకి క్వాంటిటీ ఉంటుంది. సింగిల్ కావాలని తీసుకోవచ్చు, లేదా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. ఇది ఎలిఫెంట్స్లోనే కొంచెం ఎనామిల్ వచ్చింది, చుట్టూ హుక్ ఉంటుంది. సో మీరు ఎలా దీన్ని పెట్టుకుంటారు అనేది ఇంకా మీ థాట్స్. ఇది ఒకటి. ఇది కూడా బర్డ్లోనే కుందన్ స్టైల్లో వచ్చింది. ఇది కుందన్ కూడా కాదండి, ఎనామిల్ ఇది యాక్చువల్లీ. ఇది కూడా ఎనామిల్. ఇది లోటస్లో రెడ్ అండ్ గ్రీన్. క్యూట్ ఉన్నాయి రెండు అయితే భలే. ఇవి హ్యాంగింగ్స్ అనమాట, ప్యూర్లీ పళ్ళుకి కూడా పెట్టేసుకోవచ్చు మీరు సింపుల్గా. కాయిన్స్, పికాక్ ఫెదర్ లా ఉంది. ఇదైతే సింగిల్ పెండెంట్ లాగా. బ్లౌజ్కి ఏదైనా అక్కడక్కడ ఒక చిన్నది యూస్ చేసుకున్న సెంటర్లో బాగుంటుంది. ఇవి చాంద్బలి స్టైల్లో కింద హ్యాంగింగ్ వచ్చింది, ఫ్లవర్. ఇవి చాంద్బలినే పెద్ద సైజు. ఇది బర్డ్లోనే కొంచెం మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి. ఇవైతే 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ ఏనండి, కాకపోతే ఓపెన్ చేయట్లేదు, మీకు ఆప్షన్స్ ఉంటాయని జస్ట్ నేను ఇలా చూపిస్తున్నా. అండ్ ఇవి బిగ్ సైజ్వి. ఇప్పుడు ఇది రెడ్ చూసాము, ఇది ఇంకా కాంట్రాస్ట్లో వచ్చింది. ఇవన్నీ కూడా ఒక హ్యాంగింగ్, అక్కడక్కడ ప్యాచెస్ లా పెట్టుకోవడానికి ఉన్న ఆప్షన్స్ మీకు.